హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనమాట. లాస్ట్ 10 years నుంచి అయితే ఏ సమ్స్ అయితే రిపీట్ అయ్యాయో ఆ సమ్స్ మనకు ఇక్కడ మీకు ఏ సమ్స్ అయితే నేను ఇచ్చాను. సో ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. షో దట్ 49 n + 69 - 1 ఈజ్ డివిజబుల్ బై 64 అన్నాడు. సో ఓకేనా, సో మనము దీంట్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేసరికి మనకు టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్, లెట్ ద గివెన్ స్టేట్మెంట్ అన్నాడు. ఎస్ ఆఫ్ ఎన్ అనేసరికి మనకి ఏది ఇచ్చో అది రాయాలి. టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ టు ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది స్టెప్ 1 అనమాట. సో ఓకేనా, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ టు ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎన్ అనే ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ మనము 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 49 + 16 × 1 - 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా 64 వస్తుంది. సో దిస్ ఈజ్ డివిజబుల్ బై 64. దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. సో ఓకేనా, స్టెప్ 1 అయితే అయిపోయింది. మరి స్టెప్ 2లో ఏమవుతుందంటే అజ్యూమ్ దాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఓకేనా, అంటే ఎస్ ఆఫ్ కే అంటే మన ఎన్ అనే ప్లేస్లో కే అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా, ఎస్ ఆఫ్ కే అంటే 49 + 16k - 1. సో లెట్ మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో అది 49 + 16k - 1 ఈజ్ మనం ఏమనుకోవాలి, దాన్ని 64x అనుకోవాలి. ఫర్ x బిలాంగ్స్ టు n. ఎందుకు ఇలా మనం అజ్యూమ్ చేసుకున్నామంటే అది k+1 అనే టర్మ్ దగ్గర మనకి యూజ్ అవుతుంది. అంటే మనం స్టెప్ 3 k+1 అని తీసుకుంటాంగా, n ఈజ్ ఈక్వల్ టు. సో ఓకేనా, లెట్ 49 + 16k - 1 ఈజ్ ఈక్వల్ టు 64x అని తీసుకున్నాము. అంటే 49 ఈజ్ ఈక్వల్ టు ఈ +16 అనేది ఈజ్ ఈక్వల్ టు మనకు, అంటే రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్, అంటే 64x - 16k + 1. సో ఇది ఈక్వేషన్ 1 అనేది ఇవ్వాలి. సో ఓకేనా, స్టెప్ 3లో ఏంటి, టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ k+1 అంటే n ఈజ్ ఈక్వల్ టు k+1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో కన్సిడర్ ఎస్ ఆఫ్ k+1 అంటే ఏంటి, మనకు ఎస్ ఆఫ్ k అంటే 49 + 16k - 1 అన్నాం కదా. సో n అనే వాల్యూ దగ్గర మనం k+1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 49 k+1 + 16 × k+1 - 1. సో ఇక్కడ మనము k+1 ఉంది, దీన్ని మనము 49 k × 49 అనేది డివైడ్ చేయొచ్చుగా. అంటే ఓకేనా, ఇప్పుడు 16k + 16 - 1. సో ఓకేనా, ఇక్కడ మనకు 49 ఉంది. 49 ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏమని రాయొచ్చు, 64x - 16k + 1. సో ఓకేనా, ఆ వాల్యూని మనము సబ్స్టిట్యూషన్ చేయాలి 49 దగ్గర. ఇంటూ 49 + 16k + 15. సో ఇది ఎలా వచ్చింది, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. ఓకేనా, నెక్స్ట్ 64x మనకు మళ్ళీ బ్రాకెట్, మనకు రైట్ సైడ్ ఏముంది, మల్టిప్లికేషన్ ఇంటూ 49 ఉంది. సో 49 తోటి ఆ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మొత్తం మల్టిప్లై చేయాలి. సో ఓకేనా, 64x × 49 - 16k × 49 + 1 × 49 + 16k + 15. సో ఓకేనా, మళ్ళీ ఒకసారి మల్టిప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే మీకు చాలా స్లోగా నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. అండ్ నెక్స్ట్ టర్మ్ మనము 64x × 49, ఇక్కడ 16k ఉన్నది కదా, 16k 49 ఇంటూ ప్లస్ మనకి ఇక్కడ 49 + 15 ఎంత అవుతుంది, 64. 16k × 49 + 16k ఏమవుతుంది, మనకు ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే -48k. -48 × 16k + 64. సో ఓకేనా, 48ని నెక్స్ట్ స్టెప్లో మనం 12 × 4 టైమ్స్లో రాస్తున్నాము. సో ఓకేనా, 64x × 49 - 12 × 4 × 16k + 64. సో ఓకేనా, ఎందుకు ఇలా మనము రైట్ చేసాము, ఎందుకు ఇలా రాసాము అని అంటే, మనము 48 × 16k అంటే 16 మనము 16 4 ఎంత మనకు 16 4 64 కదా. సో 64 అనే టర్మ్ని కామన్ తీయడానికి మనం అలా రాసాము. ఓకేనా, 64x నెక్స్ట్ స్టెప్లో × 49 - 12 × 4 × 16k + 64. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో మనము 64 అనే టర్మ్ని కామన్ తీస్తాము. సో కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏమైనా ఉంటాయి, 49x - 12k + 1. సో ఓకేనా,
ఇక్కడ ఎందుకు 12k వచ్చింది, 16 4 64 కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ 12k ప్లస్ 1. సో ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ డివిజబుల్ బై 64. సో ఓకేనా, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది చాలా ఈజీ అనమాట. ఏంలో ఇందులో 3 కేసెస్ ఉంటాయి. మనకు ఎన్ టర్మ్ అనేది లేకపోతే ఎన్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయా జీపీలో ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఓకేనా, జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఓకేనా, అది ఫార్ములా అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ అంటే ఎన్ వాల్యూ మనము 1 అనే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి కేస్ 1లో, అండ్ కేస్ 2లోనేమో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే, అండ్ కేస్ 3లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అయిపోయింది. 3 స్టెప్స్ అనేది మనము చాలా జాగ్రత్తగా అనేది సింప్లిఫై చేస్తే 7కి 7 మార్క్స్ అనేది మనకు వస్తాయి. సో ఓకేనా, మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చెప్తున్నాను చూడండి అక్కడే, అందుకే దాన్ని చాలా చిన్నగా మీకు డిస్ప్లే చేపిస్తున్నాను స్లోగా. ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ డివిజబుల్ బై 64. సో ఓకేనా, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. లాస్ట్ స్టెప్ ఇది ఖచ్చితంగా రాయాలి. దేర్ ఫోర్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. లాస్ట్ స్టెప్కి కూడా 1 మార్క్ ఉంటుంది. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాక్సిమంగా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో ఉన్న ఈచ్ సమ్ కూడా మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఒక 6-7 టైమ్స్ రిపీట్ అయిన సమ్సే నేను మీకు చెప్పింది. సో ఓకేనా, ఈ ప్రాబ్లం చూద్దాం. ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అన్నాడు ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ద గివెన్ స్టేట్మెంట్ అనేది రాయాలి. సో ఇది మనకు ఫార్ములా టైప్లో ఉంది. ఏం ఫార్ములా, a ప్లస్ n-1 ఇంటూ d. సో ఓకేనా, టు ప్రూవ్ దాట్ స్టెప్ 1 ఏంటి, టు ప్రూవ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎల్హెచ్ఎస్లో మనం ఇక్కడ డైరెక్ట్గా ఎస్ ఆఫ్ ఎన్ తర్వాత ఏ ప్లస్ డి అని ఉంది కదా, సో ఇక్కడ ఏ అనే టర్మ్ని కూడా మనం తీసుకోవచ్చు, లేదా మనము nth టర్మ్ ఉంది కదా ఏ ప్లస్ n-1 ఇంటూ డి, సో ఆ టర్మ్ తీసుకున్నా కూడా రైటే అనమాట. అంటే n ప్లస్లో 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం, 1 అనేది క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ మనకి ఏ అనేది ఉంటుంది. అంటే 0 ఇంటూ డి అంటే 0 అయిపోతుంది కదా, సో అందుకే ఏ. సో ఆర్హెచ్ఎస్లో ఏముంది, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సేమ్ n ప్లస్లో 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 1 క్యాన్సిలేషన్, తర్వాత 2a/2 2 క్యాన్సిల్, తర్వాత ఏ అనమాట. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. స్టెప్ 2లో ఏంటి, అజ్యూమ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఎన్ అనే వాల్యూ దగ్గర ఎన్ అనే ప్లేస్లో మనము కే అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాము. సో యాజ్ టీజ్గా ఎస్ ఆఫ్ ఎన్ ఎలా ఉందో ఎస్ ఆఫ్ కే కూడా మనం అలానే రాయాలి. సో ఓకేనా, స్టెప్ 3 ఏంటి, టు ప్రూవ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. అంటే ఇది కేత్ టర్మ్ అనమాట మనకు ఎస్ ఆఫ్ ఎన్ అనేది. నెక్స్ట్ మనము కే ప్లస్ 1 అనే టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కే ప్లస్ 1 అంటే ఏంటి, ఎన్ అనే ప్లేస్లో మనం కే ప్లస్ 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే ఏ ప్లస్ తర్వాత బ్రాకెట్లో ఏముంది మనకి కే ఉంది, కే అనే దగ్గర మనము కే ప్లస్ 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. కే ప్లస్ 1 -1 ఇంటూ డి, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఏ ప్లస్ కేడి. ఏ ప్లస్ కేడి అంటే ఏంటిది, అది మనకు కే ప్లస్ 1 టర్మ్. సో యాడింగ్ ఏ ప్లస్ కేడి అండ్ బోత్ సైడ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఓకేనా, కే టర్మ్ రాయాలి, తర్వాత కే ప్లస్ 1 అనే టర్మ్ కూడా రాయాలి. మనం ఎల్హెచ్ఎస్లో రాయాలి, అంటే లెఫ్ట్ సైడ్ రాయాలి అండ్ రైట్ సైడ్ రాయాలి. ఆర్హెచ్ఎస్లో మనము రైట్ సైడ్ మనము వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము, అంటే సింప్లిఫై చేస్తాము. ఓకేనా, k/2 ఇంటూ 2a ప్లస్ k-1 ఇంటూ d ప్లస్ ఏ ప్లస్ కేడి. సో ఓకేనా, ఇది బ్రాకెట్లో ఉంది, k/2 తోటి మనం మల్టిప్లై చేద్దాము. అంటే 2ak/2 ప్లస్ k ఇంటూ k-1 ఇంటూ d, అంటే k/2 ఇంటూ k-1 ఇంటూ d ప్లస్ ఏ ప్లస్ కేడి. నెక్స్ట్ స్టెప్లో ఆ కే తోటి k-1 ఇంటూ డీని మనము మల్టిప్లై చేద్దాం. సో ఓకేనా, 2ak/2 ప్లస్ k ఇంటూ k² ఇంటూ d మైనస్ kd/2 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 2 ఇంటూ 2a ప్లస్ 2kd/2. సో ఓకేనా, ఇక్కడ చూడండి వాల్యూస్ 2ak/2, ఇంకా మనకు మళ్ళీ లాస్ట్ అంటే మిడిల్ టర్మ్లో k² ఉంది కదా, అది కాదు థర్డ్ దగ్గర 2a ప్లస్ 2kd/2 ఉంది కదా, సో ఇక్కడ ఒక 2ak ఉంది అండ్ లాస్ట్లో కూడా ఒక 2a టర్మ్ ఉంది. ఓకేనా, సో దీన్ని కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, k+1/2. సో ఓకేనా, సో ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ రాద్దాము. k² ప్లస్ 2kd మైనస్ kd/2. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో 2a ఉంది కదా, 2a ఇంటూ k+1. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ kd ప్లస్ 2kd అంటే ప్లస్ kd, అంటే k² ప్లస్ kd/2. సో ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ టర్మ్ a ఇంటూ k+1 ప్లస్ kd అనేది కామన్ తీస్తే మనకు k+1/2. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో k+1 అనే టర్మ్ని కామన్ తీస్తే ఏమవుతుంది, a ప్లస్ kd/2. సో ఇక్కడ ఎల్సిఎం
ఇక్కడ k+1 ఉంది కదా, సేమ్ అదే అనమాట. k+1 కామన్ చేస్తే a ప్లస్ kd/2. సో k+1/2 ఎల్సిఎం ఏమవుతుంది 2a ప్లస్ kd. k+1/2 2a ప్లస్ k+1 -1 ఇంటూ d. సో 2a ప్లస్ kd అని ఉంచినా ఏం కాదు. సో దానికి కొంచెం ఎక్స్టెన్షన్గా ఏమైనా రాయాలనుకున్నా కూడా రాయొచ్చు, పర్లేదు, ఎక్కడితో స్టాప్ చేసినా పర్లేదు. సో దేర్ ఫర్ s ఆఫ్ k+1 ఈజ్ ట్రూ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో ఓకేనా, ఇది మీకు అర్థం కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని వినండి. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ సమ్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సమ్, మనకు చాలా టైమ్స్ రిపీట్ అయింది మనకి ఎగ్జామ్లో. ఏమని ఇచ్చాడు, షో దట్ 1² + 1² + 2² అప్ టు n టర్మ్స్ అన్నాడు. సో ఇక్కడ n టర్మ్స్ అనేది లేదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి n టర్మ్స్ని. సో ఇది ఏ ఫార్ములా, n² ఫార్ములా ఏంటి మనకు, n × n + 1 టు n + 1/6. సో ఓకేనా, అప్ టు n టర్మ్స్. సో n వాల్యూ వచ్చేసింది మనకు. సో s ఆఫ్ n అంటే సేమ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ n టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, ఫార్ములా n² ఫార్ములా n × n + 1 to n + 1/6 is equal to n × n + 1 whole square into n + 2/12. స్టెప్ 1 ఏంటి, టు ప్రూవ్ దట్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే n అనే ప్లేస్లో మనము 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. చెప్పాను కదా మీకు, ఇక్కడ మనము 1² అనే వాల్యూతోటి 1² + 2² ఉంది కదా. సో అక్కడ ఉన్న మన 1² అన్న వాల్యూ తీసుకోవచ్చు LHS, లేదా మనం ఎంత టర్మ్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సో ఆ వాల్యూలో కూడా మనం 1 అన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, ఫైనల్గా 1 వచ్చింది. సో RHSలో కూడా అంతే, సేమ్ n అనే ప్లేస్లో 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయాలి. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో s ఆఫ్ n ఈజ్ ట్రూ అనమాట. స్టెప్ 2 ఏంటి, అజ్యూమ్ దట్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. అంటే n అనే ప్లేస్లో మనం k అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా, అంటే n × n + 1 to n + 1/6 అన్నాం కదా. సో n అనే ప్లేస్లో k అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా. స్టెప్ 3 ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. స్టెప్ 3 చేసేందుకు మనకు 4 మార్క్స్ అనేది ఉంటాయి. సో ఓకేనా, ఇక్కడ ఏంటి, టు ప్రూవ్ దాట్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1. సో k+1 టర్మ్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే n అనే ప్లేస్లో k+1 అనే టర్మ్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. n × n + 1 to n + 1/6 అని ఉంది కదా. సో ఇక్కడ మనము n అనే ప్లేస్లో k+1 మళ్ళీ +1 2 × k+1 + 1/6. సో ఓకేనా, k+1 అంటే k+1 k+1 + 1 అంటే k+2. సో ఓకేనా, 2 × 2 × k 2k + 2 + 1 అంటే 2k + 3/6. సో ఓకేనా, యాడింగ్ k+1 టర్మ్స్ అండ్ బోత్ సైడ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఓకేనా, ఈక్వేషన్ 1లో మనకి ఇప్పుడు k వాల్యూ ఉంది, అంటే n టర్మ్ ఉంది, n + 1 టర్మ్ కూడా ఉంది. సో అది మనము LHSలో యాడ్ చేస్తాం అండ్ RHSలో కూడా యాడ్ చేయాలి. మనం ఇక్కడ RHS అంటే ఈజ్ ఈక్వల్ టు ఇవతల రైట్ సైడ్ ఉన్న టర్మ్ని మనము సింప్లిఫై చేస్తాము. సో ఓకేనా, ఇది కేర్ఫుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదొక్కటే మీరు మిస్టేక్స్ చేస్తారు. సో బీ కేర్ఫుల్గా వినండి. k × k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2/12. ఇక్కడ మనము k+1 అనే వాల్యూని రాస్తున్నాము. k+1 k+2 ఇంటూ 2k + 3. సో ఇక్కడ ఏది కామన్ ఉంది మనకు, k+1 k+2 అనే టర్మ్స్ అనేది కామన్గా ఉన్నాయి. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి మనకు, k × k+1/12 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ k+1 k+2 అనేది మనము కామన్గా తీసాం కదా. రిమైనింగ్ టర్మ్ 2k + 3/6. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ బ్రాకెట్ ముందు ఏముంది మనకు, k+1 k+2 బ్రాకెట్ ఆఫ్ k × k+1. మనకి ఇక్కడ LCM 12 అయింది కదా, అంటే ఇక్కడ మనకు 1 టైం పోతుంది. అంటే k × k+1 + 6 6 2s అంటే 12 కాబట్టి 2 × 2k + 3. సో దీన్ని మొత్తం మనం మల్టిప్లై చేయాలి. సో ఓకేనా, నెక్స్ట్ టర్మ్ k × k+2. సో ఇక్కడ k × k+1 ఉంది కదా, సో మల్టిప్లై k² + k + 2 2s అంటే 4 4k + 2 3s అంటే 6. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో k+1 k+2 × k² + 5k + 6/12. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ 6కి ఏంటిది మనకు 2 3s 6 కదా, 2 + 3 యాడ్ చేస్తే ఎంత మనకు 5, మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి. సో అదే మనకు ఫ్యాక్టరైజేషన్ అనమాట. సో ఓకేనా, అంటే k² + 2k + 3k + 6 k+1 × k+2/12 ఇంటూ k² + 2k. ఇందులో ఏం కామన్ ఉంది, k అనే టర్మ్ కామన్ ఉంది. అంటే k × k+2 + 3k + 6లో ఏ టర్మ్ కామన్ ఉంది,
3 అనే టర్మ్ కామన్ ఉంది, అంటే 3 ఇంటూ కే ప్లస్ 2. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో కే ప్లస్ 2 అనే ఒక టర్మ్, తర్వాత కే ప్లస్ 3 అనే ఒక టర్మ్. సో ఓకేనా, కే ఇంటూ కే ప్లస్ 2, కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2, తర్వాత కే ప్లస్ 3 ఇంటూ కే ప్లస్ 2 బై 12, అంటే కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 3 బై 12. సో ఓకేనా, ఇంతటితో మనం ఫైనల్ ఆన్సర్గా ఉంచేయచ్చు. లేదా అంటే కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్, కే ప్లస్ 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ రాసినా కూడా ఏం కాదు. సో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని ఇచ్చారు, యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అన్నాడు. 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇది ఒక సిరీస్ లాగా ఇచ్చాడు. అప్ టు ఎన్ టర్మ్స్ అన్నాడు. ఎన్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్, సో ఫస్ట్ సిరీస్ ఏంటి మనకు, 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 1, 2, 3 ఆర్ ఇన్ ఏపీ. సో ఓకేనా, దీనికి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో డి వాల్యూ ఎంత, 2 మైనస్ 1 అంటే T2 మైనస్ T1 ఎంత, 1 అనమాట. సో ఈ వాల్యూస్ని, ఏ వాల్యూ డి వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ అనేది మనకు వస్తుంది. 1 ప్లస్ ఎన్ మైనస్ 1, 1 1 క్యాన్సిల్. సో ఎంత, ఎన్ వాల్యూ ఎన్. సెకండ్ సిరీస్ 2, 3, 4 ఇది కూడా అంతే. సో ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. దీన్ని కూడా సేమ్ ఫార్ములా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. డి అంటే 3 మైనస్ 2 ఎంత, 1. వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో క్యాన్సిల్ అయితే అని చూడాలి. ప్లస్ అంటే యాడ్ చేయాలి, మైనస్ సబ్ట్రాక్షన్. సో ఎన్ వాల్యూ ఎంత, ఎన్ ప్లస్ 1. థర్డ్ సిరీస్ ఏంటి, 3, 4, 5 ఆర్ ఇన్ ఏపీ. సో ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఫైనల్గా ఎన్ వాల్యూ ఎన్ ప్లస్ 2. సో ఇక్కడ ఎన్ వాల్యూస్ ఏమైనా వచ్చాయి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1, ఎన్ ప్లస్ 2. సో ఓకేనా, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ అంటే గివెన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఎన్ వాల్యూ దగ్గర మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సో దాన్ని రాయాలి. సో ఇది ఎంత టర్మ్ అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మొత్తం టోటల్గా 3 స్టెప్స్ కదా. స్టెప్ 1లో ఏంటి, టు ప్రూవ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎన్ ప్లేస్లో మనం 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఉంది కదా. సో అది కూడా మనకు ఎల్హెచ్ఎస్ఏ. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఆర్హెచ్ఎస్లో ఏంటి మనకు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1, ఎన్ ప్లస్ 2, ఎన్ ప్లస్ 3. సో ఇక్కడ మనము 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇక్కడ ఫైనల్గా ఏమవుతుంది, 6 అనమాట. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. సో స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి, అజ్యూమ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఎన్ అనే వాల్యూ దగ్గర మనము ఏం చేస్తున్నాం, కే అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం ఎన్ అనే ప్లేస్లో. సో ఓకేనా, స్టెప్ 2 అయిపోతుంది. స్టెప్ 2 ఈజీనే. స్టెప్ 3కే 4 మార్క్స్ ఉంటుంది. సో ఓకేనా, బీ కేర్ఫుల్. స్టెప్ 3 టు ప్రూవ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. అంటే ఎన్ అనే ప్లేస్లో మనము కే ప్లస్ 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా, సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్గా ఏమొచ్చింది మనకు, కే ప్లస్ 1, కే ప్లస్ 2, కే ప్లస్ 3. సో ఓకేనా, ఎన్ ప్లస్ 1 అనే టర్మ్ వచ్చింది మనకు. సో ఇదేంటిది అంటే కే ప్లస్ 1 అనే టర్మ్. సో ఇది మనము యాడింగ్ కే ప్లస్ 1 టర్మ్ అండ్ బోత్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లో మనము యాడ్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మనకు ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4. కే ప్లస్ 1 టర్మ్ రాయాలి, అంటే ఎంత టర్మ్ రాయాలి, ఎన్ ప్లస్ 1 టర్మ్ కూడా రాయాలి. సో అది ఎల్హెచ్ఎస్ అయిపోతుంది. సో ఆర్హెచ్ఎస్లో కూడా మనము ఈ టర్మ్ని యాడ్ చేయాలి, కే ప్లస్ 1 అనే టర్మ్ని. సో యాడ్ చేసినాకనే మనం ఇక్కడ సింప్లిఫై చేస్తాము. సో ఓకేనా, సో మనం సింప్లిఫై చేసినప్పుడు రెండింటిలో ఏ టర్మ్స్ అయితే కామన్గా ఉన్నాయి, కే ప్లస్ 1, కే ప్లస్ 2, కే ప్లస్ 3 అనే టర్మ్ని కామన్గా ఉంది. సో కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ కే బై 4 ప్లస్ 1 ఎల్సిఎం కే ప్లస్ 4/4. సో ఓకేనా, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. షో దాట్ 1/1.3, 1/3.5 ప్లస్ 1/5.7. ఇక్కడ ఎన్ టర్మ్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు. సో మనం ఎన్ టర్మ్స్ అనేది ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టెప్ 1 ఏంటి, టు ప్రూవ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎన్ ప్లేస్లో 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే 1/1.3 అని రాసిన ఇంకా ఎల్హెచ్ఎస్, లేదా మనం ఎన్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ మనము 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 1/3. సో ఓకేనా, ఆర్హెచ్ఎస్ ఏముంది, n/2n ప్లస్ 1. అంటే ఎన్ అనే ప్లేస్లో మనం 1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఓకేనా, స్టెప్ 2 ఏంటి, అజ్యూమ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఎన్ అనే ప్లేస్లో మనం కే అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా, స్టెప్ 3 ఏంటి, టు ప్రూవ్ దాట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. అంటే ఎన్ అనే ప్లేస్లో కే అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా,
k+1 టర్మ్ అంటే ఇక్కడ ఏముంటుంది మనకు n అనే ప్లేస్లో k వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి k+1ని కాబట్టి. సో మీకు ఎలా ఉంటుందో ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. అంటే 2 ఇంటూ k+1 తర్వాత -1 తర్వాత 2 ఇంటూ k+1 +1. సో ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే 2k + 2 -1 ఇంకోటి 2k + 2 +1 అంటే ఫైనల్గా మన k+1 టర్మ్ ఏమవుతుంది 1/2k + 1 2k + 3. సో ఓకేనా, అంటే యాడింగ్ k+1 టర్మ్ అండ్ బోత్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్లో యాడ్ చేయాలి అండ్ ఆర్హెచ్ఎస్లో కూడా యాడ్ చేయాలి. మనము ఆర్హెచ్ఎస్లో యాడ్ చేసిన దానికే మనం సింప్లిఫై చేస్తాము. సో ఓకేనా, s(k+1) అనే మనం ఫస్ట్ టర్మ్ని రాయాలి. తర్వాత కింద ఎల్సిఎం ఏంటి మనకు డినామినేటర్లో 2k + 1 2k + 3. సో ఓకేనా, దీన్ని ఎల్సిఎం చేస్తే k × 2k + 3 + 1 సింప్లిఫై చేయాలి. 2k అంటే 2k² + 3k + 1. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే 2k² + 2k + k + 1. సో ఓకేనా, 2 + 1 యాడ్ చేస్తే మనకు 3k అనేది రావాలి. సో ఓకేనా, రెండింటిలో మనకి ఏ టర్మ్ కామన్ అండి 2k² 2 + 2kలో 2k అనేది కామన్ తీస్తే k+1 తర్వాత +1 అనేది కామన్ తీస్తే మళ్ళీ k+1 రెండింటిలో కామన్ ఉన్న టర్మ్స్ రాయాలి, రిమైనింగ్ టర్మ్ కూడా రాయాలి. సో ఓకేనా, అంటే 2k + 1 రాయాలి k+1. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అంటే మనము క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ k+1/2k + 3 అవుతుంది. సో ఓకేనా, దీన్ని ఇంటర్తో మనము స్టాప్ చేసినా పర్లేదు. సో దేర్ఫోర్ s(k+1) ఈజ్ ట్రూ అయిపోతుంది. బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ s(n) ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఓకేనా, ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఒక 4 times మనకు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా, షో దట్ అంటే గివెన్ ఇచ్చాడు మనకు, ఇక్కడ మనం n టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో న్యూమరేటర్లో ఏముంది 1³ 2³ 3³. దీని ఫార్ములా అంటే n³ ఫార్ములా n² × n + 1/4. సో డినామినేటర్లో ఏంటిది 1 + 3 + 5. ఇది ఏ టర్మ్లో ఉంది మనకు n² అంటే సో దీనికి మనము ఫార్ములా అప్లై చేయాలి, లేదా డైరెక్ట్ n² రాసినా కూడా ఏం కాదు. సో ఓకేనా, nth టర్మ్ మనకు వచ్చేసింది ఏమొచ్చింది n² × n + 1/4/n². సో ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు n² క్యాన్సిల్ అయిపోతుంది అంటే n + 1/4. సో ఓకేనా, ఇది మీకు ఫార్ములాలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుందో పక్కన మీకు రఫ్లో కూడా రాసాను. సో చూడండి. సో దీనికి ఏంటి s(n) = మనకు వచ్చిన n వాల్యూ nth టర్మ్ అనేది రాసేసి అది మనకు s(n) వాల్యూ అవుతుంది. సో ఓకేనా, స్టెప్ 1 ఏంటి టు ప్రూవ్ దాట్ s(n) is true for n = 1. సో ఎల్హెచ్ఎస్లో మీకు చెప్తున్నాను 1³ అని రాసిన పర్లేదు, లేదా మనము n+1 అంటే nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసాం కదా n + 1/4. సో అది రాసినా కూడా పర్లేదు. సింప్లిఫై చేస్తే మనకి LHS = RHS అనేది రాయాలి. ఓకేనా, సో s(n) is true అయిపోతుంది. స్టెప్ 2లో ఏంటి అజ్యూమ్ దాట్ s(n) is true for n = k. అంటే n అనే ప్లేస్లో మనం k వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఓకేనా, అంటే k+1² అంటే అదేంటి మనకు nth టర్మ్ అవుతుంది. సో ఓకేనా, RHSలో n ప్లేస్లో k అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. స్టెప్ 3 ఏమవుతుంది టు ప్రూవ్ దాట్ s(n) is true for n = k+1 అంటే n అనే ప్లేస్లో k+1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ k+1 టర్మ్ ఏమవుతుంది అంటే k+2² 4. ఓకేనా, సో యాడింగ్ k+1 టర్మ్ అండ్ బోత్ సైడ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఓకేనా, అంటే k+1 రాస్తున్నాం k+1² అంటే k+1 టర్మ్ కూడా రాస్తున్నాం. సో మనం RHSలో ఉన్న టర్మ్ని మనం సింప్లిఫై చేయాలి. సో k × 2k² + 9k + 13 ప్లస్ k+2² ఉంది కదా. సో 24కి 4కి ఎల్సిఎం ఎంత మనకు నెక్స్ట్ టర్మ్లో 24. సో దీనికి ఇక్కడ మనకి ఏమవుతుంది 4 6 కదా 24, అందుకే 6 × k+2² అవుతుంది. సో ఓకేనా, ఇక్కడ మనము ఇది జాగ్రత్తగా చూడండి. ఇది మోడల్ అన్ని సమ్స్ కంటే ఇది మనకు డిఫరెంట్గా ఉంటుంది కొంచెం k+1 అనే టర్మ్. సో కేర్ఫుల్గా వినండి, అందుకే మీకు ఈ సమ్ నేను లాస్ట్లో చెప్పాను. సో ఓకేనా, ఇక మనము k తోటి మల్టిప్లై చేస్తున్నాము, తర్వాత a+b² ఫార్ములా వేస్తున్నాము. సో ఫైనల్గా సింప్లిఫై RHS మనకి ఏమవుతుందంటే 2k³ + 15k² + 37k + 24/24. సో దీంతో స్టాప్ చేసినాక మనము RHS అనే టర్మ్ మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. n/24 ఏమనుంది మనకు 2n² + 9n + 13 ఉంది. సో ఇక్కడ n అనే ప్లేస్లో మనం k+1/20 k+1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే k+1/24 2 × k+1² + 9 × k+1 + 13. సో ఇక్కడ a+b² ఫార్ములా తర్వాత 9 తోటి 9 × k + 9 + 13.
సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2k² + 13k + 24 అవుతుంది. మళ్ళీ మనకు బ్రాకెట్ ముందు k+1 ఉంది కదా, సో k తోటి మళ్ళీ బ్రాకెట్లోని టర్మ్స్ తోటి మనకు మల్టిప్లై చేస్తే ఫైనల్గా ఏమవుతుంది 2k³ + 15k² + 37k + 24. సో మనకు పైన మనము n అనే వాళ్ళు RHS వాల్యూ తీసుకున్నాంగో, సో అక్కడున్న ఈక్వేషన్ ఇక్కడున్న ఈక్వేషన్ రెండు కూడా సేమ్ అనమాట. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = k+1 మనకు RHS కూడా సేమ్ అవుతుంది. సో S of k+1 ఈజ్ ట్రూ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = 1. సో ఓకేనా, బై సింథటిక్ డివిజన్ మెథడ్. సో అలా కూడా ఒక స్టెప్ మనం చేయొచ్చు. సో దానికంటే ఇది చాలా ఈజీ అనమాట. సో చాలామందికి ఈ k+1 అనే టర్మ్ అనేది యాడ్ కాదు. సో అందుకే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాను. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.